తను నా బిడ్డే అని మనోహరి ఫ్లోలో చెప్పటంతో ఏంటి తను నీ బిడ్డనా అని బాగి నిలదీస్తూ ఉంటుంది. రణ్వీర్ బిడ్డ కదా, ఏదో నేను పొరపాటున నా బిడ్డ అని చెప్పాను, రణ్వీర్ బిడ్డ గురించే అడుగుతున్నాను అని మనోహరి చెప్పి కవర్ చేసి తప్పించేసుకుంటుంది. అమ్మో, కాస్త ఉండి ఉంటే ఆయన నిజం చెప్పి ఉండేవాడు రాథోడ్, తప్పించుకున్నాం అని బాగి రాథోడ్ అనుకుంటూ ఉంటే, ఏంటా రాథోడ్, రణ్వీర్ బిడ్డ గురించి నిజం వీళ్ళకి తెలిసిపోయిందా, కానీ మనోహర్ని తెలిసి కూడా దాచిపెడుతూ వీళ్ళు బకరాన్ చేస్తున్నారా అని చెంబ అనుకుంటూ ఉంటుంది. తరువాత బాగి తలస్నానం చేసి తల తుడుచుకుంటూ ఉంటే అప్పుడే అమర్ యూనిఫామ్ వేసుకొని మెట్లు దిగి వస్తూ ఉంటాడు. ఇక బాగి అందాల్ని అమర్ అలాగే నిల్చొని తదేకంగా చూస్తూ ఉంటాడు. అయితే బాగి గమనించేస్తుంది. అమర్ కాసేపటికి తేరుకొని వెళ్ళబోతూ ఉంటే బాగి కావాలనే తన కాలుని అడ్డు పెడుతుంది. దాంతో మళ్ళీ బాగినే కింద పడిపోతూ ఉంటే అమర్ పట్టుకుంటాడు. అలా అమర్ బాగి ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటే రాథోడ్ మనోహరి చెంబ అక్కడికి వస్తారు. రాథోడ్ చూసి సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతూ ఉంటే మనోహరి మండిపడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక కాసేపటికి మళ్ళీ తేరుకొని చూసుకోవాలి కదా అని అమర్ అంటుంటే, మీరు చూశారు కదా అని బాగి అంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అమర్ అంటే, అదే నేను కింద పడుతుంటే చూసి నన్ను మీరు పట్టుకున్నారు కదా, థ్యాంక్స్, నాకు మన పాత రోజులు గుర్తొచ్చాయని బాగి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. నాకు కూడా అని అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే బాగి మీకు కూడా గుర్తొచ్చాయా అని నవ్వుతూ అడుగుతూ ఉంటే, రాథోడ్ అని అమర్ కేకలు పెడతాడు. సార్ చెప్పండి సార్ అంటూ రాథోడ్ పరుగులు పెడుతూ వస్తాడు. పద ఆఫీస్కి వెళ్ళాలి కార్తీ అని అమర్ అరుస్తూ ఉంటే బాగి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక గుమ్మం బయటికి రాగానే, సార్ నేను మొత్తం చూసేసాను సార్, మీకు మీ పాత రోజులు గుర్తొచ్చాయి కదా అని రాథోడ్ అంటే, ఏం మాట్లాడుతున్నావు రాథోడ్ అని అమర్ అంటాడు. సార్ మళ్ళీ గనగన్ గన మీ గుండెల్లో గంటలు మోగేశాయి కదా, నాకు అర్థమైపోయిందని రాథోడ్ చెప్తుంటే, అబ్బే అలాంటిదేం లేదు, యాక్చువల్గా నేను పట్టుకున్నట్లు నటించాను అంతేనని అమర్ అంటే, మిస్సమ్మ కూడా నిజంగా పడిపోలేదు, పడిపోయినట్లు నటించింది అంతే అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. నువ్వు చెప్పావు కదా రాథోడ్ తనతో కాస్త ప్రేమగా ఉన్నట్లు నటించమని, అందుకే నేను నటించాను అని అమర్ చెప్తుంటే, సార్ బాగా నటించారు సార్, చెప్పాలంటే మీరు జీవించేశారు సార్ అని రాథోడ్ అంటే, అన్నట్లు రాథోడ్ తను నిజంగానే పడిపోయిందంటావా అని అమర్ అంటే, మీరు పడిపోయారు కదా సార్ అని రాథోడ్ అంటాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అమర్ షాకింగ్గా అడుగుతూ ఉంటే, అదే సార్ మీరంత ప్రేమ చూపిస్తూ ఉంటే మిస్సమ్మ కరిగిపోకుండా ఉంటుందా అని రాథోడ్ అంటాడు. అన్నట్లు పాప ఎక్కడ ఉందో నిజం చెప్తుంది అంటావా అని అమర్ అంటాడు. ఈ మాత్రానికేనా, మీరు ఇలాంటి సీన్స్ ఇంకా ఇంకా చాలా చేయాలి సార్ అని రాథోడ్ అంటే, ఇంకేం చేయాలని అమర్ అంటాడు. ఇలాంటివి ముందు ముందు చాలా చేస్తేనే అప్పుడు మిస్సమ్మ నోరు తెరిచి నిజం చెప్తుంది సార్, ఇలాంటి సీన్లు చాలా రావాలని రాథోడ్ అంటాడు. వెళ్దామా సార్ అని రాథోడ్ అంటే, ఒక 5 మినిట్స్ ఆగి వెళ్దాము అని బాగి అందాలనే పదే పదే తలుచుకుంటూ అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. సార్ ఇంకా లవ్ సీన్లోనే ఉన్నట్లున్నాడు అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. చూసారా మేడం, ఇప్పటికైనా మీకు అర్థమైందా, ఆ బాగి వచ్చింది మీ ఇద్దరిని కలపటం కోసం కాదు, అమరేంద్ర సార్తో కలిసిపోవటానికి, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి అని చెంబ అంటే, అంతే అంటావా అని మనోహరి అంటుంది. లేకపోతే అలా రాసుకు పోసుకు ఎందుకుంటుంది మేడం అని చెంబ అంటే, ఇప్పుడే నిలదీస్తాను రా నువ్వు కూడా నాతో పాటి అని మనోహరి చెంబ ఇద్దరు కూడా బాగి గదిలోకి వెళ్తారు. బాగి అద్దం ముందు నిల్చొని తల దువ్వుకుంటూ ఉంటే, ఏం చేస్తున్నావు బాగి, నీకు అర్థమవుతోందా అని మనోహరి నిలదీస్తూ ఉంటుంది. తల దువ్వుకుంటున్నానని బాగి అంటుంది. ఇప్పుడు కాదు మేడం, ఇందాక మీరు రాసుకు పూసుకు తిరిగారు కదా అమరేంద్ర సార్తో, దాని గురించి అడుగుతున్నాం అని చెంబ అడుగుతూ ఉంటే, నేనా అని బాగి అంటుంది. మేం చూసాము, మీరు కింద పడిపోవటం, సార్ మిమ్మల్ని పట్టుకోవటం, మీరు రాసుకు పూసుకు ఉండటం అని చెంబ చెప్తుంటే, అంటే నువ్వు నాకు ద్రోహం చేయటానికి వచ్చావా, నువ్వు అమర్ కలిసిపోవటానికి వచ్చావా, నన్ను కనుక మోసం చేశావంటే నేను అస్సలు ఊరుకోను, నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదని మనోహరి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంటే, అంటే నువ్వు నన్ను నమ్ముతున్నది ఇంతేనా మనోహరి అని బాగి అంటుంది. మీరు మనోహరి గారిని బకరాన్ చేస్తున్నారు, పిచ్చి పుల్లమ్మని చేసి చెవిలో పువ్వు పెడుతున్నారు, వెంగలమ్మని చేస్తున్నారు అని చెంబ చెప్తుంటే, బాగి హవ్వ ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు అని నోరు తెరుచుకొని షాకింగ్గా వింటూ ఉంటుంది. నువ్వు ఆపుతావా బాగి, నన్ను అలా ఏమీ చేయలేదు, నోరు మూసుకో, నువ్వు చెప్పు బాగి, ఎందుకు అమర్ని పట్టుకున్నావు, రాసుకు పూసుకు తిరుగుతున్నావు అని మనోహరి అంటే, నేనేం పట్టుకోలేదని బాగి అంటుంది. అదే అమర్ నిన్ను పట్టుకున్నాడు కదా అని మనోహరి అంటే, అంటే నేను అందంగా ఉంటాను, ఆకర్షణీయంగా ఉంటాను, పైగా ఆయన భార్యని, ఎంతైనా నా పైన ప్రేమ ఉంటుంది కదా అని బాగి మెలికలు తిరుగుతూ సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది.
అంటే ఏంటి మేడం మీ ఉద్దేశ్యం? మనోహరి గారు అందంగా ఉండరనా? చెండాలంగా, దరిద్రంగా, రేవులో తాటి చెట్టులా ఉంటారనా మీ ఉద్దేశ్యం? అని చెంబ చెప్తూ ఉంటే, యాదమ్మ బాగి అన్నేసి మాటలనలేదు. నువ్వు నోరు మూసుకుంటావా? అని మనోహరి తిడుతూ ఉంటుంది. నువ్వు చెప్పు బాగి, నేను అందంగా లేనా? అని మనోహరి అంటే, అంటే నువ్వు నా అంత అందంగా అయితే లేవు మనోహరి. ఒక బిడ్డకి తల్లినైనా కూడా నేను ఎంత అందంగా, స్లిమ్‌గా ఉన్నానో నువ్వు చూడు ఒక ముతక చీర కట్టి పాత ముసలమ్మలా ఉన్నావు. ఇలా ఉంటే నిన్నెవరు చూస్తారు చెప్పు? నువ్వు నీ అందం మీద అసలు కాన్సంట్రేషన్ చేయటం లేదు మనోహరి అని బాగి అంటే, నేను మొదటి నుంచి ఇలాగే కదా ఉంటున్నాను. ఇంకెలా ఉండాలని మనోహరి అంటే, అందంగా, ఫ్యాషన్‌గా, మోడ్రన్ డ్రెస్ వేసుకొని టిప్ టాప్‌గా రెడీ అవ్వాలి మనోహరి అని బాగి చెప్తుంది. కానీ అలా ఉంటే అమర్‌కి నచ్చదు కదా! అని మనోహరి అంటుంది. ఎవరు చెప్పారు నీకు? అని బాగి అంటే, అమర్‌కి మొదటి నుంచి శారీస్ అంటేనే ఇష్టమని మనోహరి అంటే, ఒక్కసారి నువ్వు మోడ్రన్ డ్రెస్ వేసుకొని ఆయనకి కనిపించి చూడు. అప్పుడు నీకు తెలుస్తుందని బాగి చెప్తుంది. అంతే అంటావా? అని మనోహరి అంటే, ఒక్కసారి వేసుకొని కనిపించి చూడు మనోహరి అని బాగి చెప్పడంతో, సరే సరే అలాగే నేను ఇప్పుడే అలా రెడీ అవుతాను అని మనోహరి చాలా సంతోషంగా వెళ్తుంది. మేడం ఇదంతా మీరు మనోహరి గారు సారు కలవటం కోసమే చెప్తున్నారా? అని చెంబ అడుగుతూ ఉంటే, ఏ ఎందుకలా అడుగుతున్నావు? అని బాగి అంటుంది. ఏమీ లేదు, వాళ్ళిద్దరూ ఇలా అయితే కలుస్తారా అని నాకు డౌటు అని చెంబ అంటుంటే, నీకెందుకు అంతలా డౌటు వస్తోంది? ఆ డౌట్‌ని అలాగే ఉంచుకో అని బాగి చెప్పి వెళ్ళడంతో, అంటే నా డౌటు నిజమేననే అర్థమా? కాదా? నాకేం అర్థం కావటం లేదే అని చెంబ అనుకుంటూ ఉంటుంది. తర్వాత మనోహరి మోడ్రన్ డ్రెస్ వేసుకొని టిప్ టాప్‌గా రెడీ అవుతూ ఉంటే, ఈ మనోహరి తిట్లు తినటం ఖాయం అని చెంబ అనుకుంటూ ఉంటుంది. అవును రాథోడ్, మనోహర్‌ని తిట్టించటమే నేను పెట్టుకున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా మోడ్రన్ డ్రెస్‌లో చూసి ఆయన మనోహర్‌ని తిడతాడు. అదే నాకు కావాలి అని బాగి చెప్తూ, అదిగో ఆయన పిలుస్తున్నారు. నువ్వు ఏదో ఒకటి చేసి మనోహర్‌ని ఆ మోడ్రన్ డ్రెస్‌లో ఆయన చూసేలా చేయాలి అని బాగి చెప్పటంతో, మేడం నేను చూసుకుంటాను కదా! అని కిచెన్‌లో నుండి రాథోడ్ కార్ దగ్గర వెయిట్ చేస్తున్న అమర్ దగ్గరికి వస్తారు. సార్, సార్, సార్ మనం అప్పుడే వెళ్ళటం లేదు సార్. మిస్సమ్మ కిచెన్‌లో ఒంటరిగా ఉంది సార్ అని రాథోడ్ చెప్తుంటే, నాకెందుకు చెప్తున్నావు అని అమర్ అంటాడు. అరగంట వరకు మిస్సమ్మ కిచెన్‌లో నుండి బయటికి రాదు అని రాథోడ్ అంటే, అయితే నాకెందుకు చెప్తున్నావు అని అమర్ అంటాడు. సార్ ఇప్పుడు మీరు వెళ్ళి మిస్సమ్మ గదిని మొత్తం చెక్ చేశారనుకో, పాప గురించిన డీటెయిల్స్ ఏమైనా తెలియచ్చు సార్ అని రాథోడ్ చెప్పటంతో, ఓహ్! కరెక్ట్. మంచి పని చేసావు రాథోడ్. ఇప్పుడే వెళ్తున్నానని అమర్ వెళ్తూ ఒక్క క్షణం ఆగిపోయి, నేను పోలీస్ ఆఫీసర్‌ని, ఆర్మీ ఆఫీసర్‌నని చెప్తూ ఉంటాడు. అయితే ఏంటి సార్ అని రాథోడ్ అంటాడు. అలా పరాయి ఆడపిల్ల గదిలోకి వెళ్లి చెక్ చేయటం దొంగగా అసలు కరెక్ట్ కాదు అని అమర్ అంటే, సార్ మీరు తనిఖీ చేస్తున్నారు సార్. ఇందులో తప్పేమీ లేదు. పైగా మిస్సమ్మ మీ భార్య అని రాథోడ్ చెప్తుంటే, అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. కానీ అలా పరాయి ఆడపిల్ల గదిలోకి వెళ్లి అలా తనిఖీ చేయటం కూడా కరెక్ట్ కాదేమోనని అమర్ అంటాడు. అలాంటిదేం లేదు సార్. మీరు ఇప్పటి వరకు ఎన్నెన్ని చేసి ఉంటారు. మీరు వెళ్ళండి సార్ వెళ్ళండి అని రాథోడ్ చెప్తుంటే, సరే అన్నట్లు రాథోడ్ ఇదంతా నన్ను బాగీ దగ్గర బ్లేమ్ చేయటం కోసమైతే కాదు కదా! ఇదంతా నా కోసమే చేస్తున్నావు కదా! అని అమర్ అంటే, సరే సార్ కార్ ఎక్కండి ఆఫీస్‌కి వెళ్దాం. నన్నే అనుమానిస్తారా? నేను మిస్సమ్మకి ఎందుకు పని చేస్తాను సార్. నేను మీ దగ్గర పనిచేస్తున్నాను సార్. మీ దగ్గర పనిచేస్తున్నానని రాథోడ్ ఏడుపు మొఖం పెడతాడు. సరే సరే నేను దొరికిపోతే మధ్యలో బాగీ వస్తే ఏం చేయాలి అని అమర్ అంటే, సార్ ఏదో ఒకటి చేసి కవర్ చేసేయండి సార్. ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్‌లు మీరు ఎన్ని చేశారు సార్. మీరు నన్ను అడుగుతున్నారా అని రాథోడ్ అంటే, సరేనని అమర్ వెళ్తాడు. జజ్జినక జజ్జినక అంటూ రాథోడ్ డాన్స్ చేస్తూ ఉంటాడు. తర్వాత రణవీర్ ఫ్లైట్ దిగి నేరుగా అమర్ వాళ్ళ ఇంటికే కార్‌లో బయలుదేరి వస్తూ ఉంటాడు. అమర్ ఇక దొంగగా బాగీ కిచెన్‌లో నుంచి రాలేదు కదా అని అనుకుంటూ బాగీ గదిలోకి వెళ్తూ ఉంటాడు.